ఇందిరమ్మ రాజ్యం అంటే దయాకర్ గారు వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఏ రాజకీయ నాయకులు మా వెనకాల లేరు, ఎవరు మమ్మల్ని రెచ్చగొట్టట్లేదు, మేము స్వచ్ఛందంగా చేస్తున్నామని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. కొంతమంది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అవకాశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్పండి. మీరు అన్నది అది ఎవరో రెచ్చగొడతాయిందని అన్నారు కదా, జరిగింది కూడా చెప్తాను. దానికంటే ముందు మీరు ఇంతసేపు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే వరకు ఒక సింగిల్ వర్డ్ కూడా నేను అటర్ చేయలేదు. మీరు అన్నదానికి నాకు ఆన్సర్ చేయండి అన్న ప్లీజ్. మీరు ఫస్ట్ ఏమన్నారంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల మీకు ఏమైనా ఆగిందా, మీకు ఏమైనా అన్యాయం జరిగిందని మమ్మల్ని అన్నారు. అవును, అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగిందంటే నిన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మేము ఎవరైతే మీ దగ్గరికి సమాచారాన్ని చేరవేస్తున్నారో వాళ్ళందరినీ రిప్రజెంటేటివ్స్ని కలిసాము, అయినా మాకేం న్యాయం జరగలేదు. మీది అంటే సీఎం గారి దగ్గరికి అసలు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మా సమస్య ఏ రోజు కూడా సార్ మాది పరిష్కరించే విధంగా మాట్లాడినట్టుగా అడ్రస్ చేసినట్టుగా మాకు అనిపించలేదు. కాబట్టి మాకు అన్యాయం ఖచ్చితంగా జరిగింది సార్. కమ్యూనికేషన్ జరుగుతుంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా ఈ విషయాలు చేరకుండా ఉన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే చేరవేస్తే కనీసం ఆ కన్సర్న్ అర్థం కదా సార్. ఎందుకంటే బిఫోర్ దేర్ విన్ వాళ్ళు ఏమన్నారు, వచ్చి మా అందరికీ ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడు మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం, ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ సఫిషియంట్ టైం అని అన్నారు. మరి ఇప్పుడు సార్కి ఒకవేళ మా కన్సర్న్ తెలిసి ఎందుకన్నారు, అది సరిగా తెలియలేదు కాబట్టే జరగలేదని మేము అనుకుంటున్నాం. అదొకటి మేడం. ఇప్పుడు నిన్న సార్తోనే ఒక మాట అన్నాం, సార్ మేము ఎట్లాగూ విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సార్ని కలిసాము, మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం సార్. దీపాదాస్ మున్షి మేడంని కలిసాము, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసాము, మా కన్సర్న్ చెప్పాము. మరి వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారా లేదా అని కూడా అడిగితే అది పరిష్కరించబడలేదు. వాళ్ళకి చెప్పాం అన్న మరి సార్ దృష్టికి వెళ్తే ఒకవేళ వెళ్తే అది పరిష్కరించబడలేదు ఎందుకు, ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఇంకా మీరు ఏమన్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేయబడుతున్నాయి, ఇన్ని క్లోజ్ చేసిన తర్వాత ఎట్లా మేము న్యాయం చేస్తాము, ఇప్పుడు 11,000 వేసాం, ఇది చాలా మంచి పరిణామం, ఇంకొక 6,000 ఉద్యోగాలు వేస్తున్నాం అన్నారు కదా. మేము బస్ యాత్ర చేసినాం, అందులో నేను మెంబర్ని, 2 బస్సులు పెట్టినాం. ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ పనిచేశారు. దేర్ వాజ్ అ లైఫ్ థ్రెట్, మాకు లైఫ్ థ్రెట్ కూడా ఉంది. ఎందుకంటే అడవులలో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు తిరిగి పని చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇంత పని చేసిన తర్వాత ప్రతి దగ్గరికి పోయిన తర్వాత మాతో బస్ కన్వీనర్ రియర్ సార్ ఉన్నారు, ప్రతి దగ్గర ప్రామిస్ చేసింది ఒకటి మేడం. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే తెలంగాణలో దాదాపుగా 25,000 స్కూళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉండకుండా లేదు. కనీసం ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పోస్ట్ మనం కన్సిడర్ చేసినా 25,000 స్కూళ్ళకి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అన్నారు. ఇంకొకటి వీళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోనే మేడం, వీళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పిన వర్డ్ చూడండి. 18th పేజ్లో 11th పాయింట్ ఏంటంటే ఆల్ వేకెంట్ టీచర్స్ పోస్ట్ విల్ బి ఫిల్డ్ త్రూ మెగా డిఎస్సి విదిన్ 6 months. ఏమని మెన్షన్ చేశారన్న మీరు, ఆల్ వేకెంట్ టీచర్ పోస్ట్ అంటే ఇప్పుడు ఆల్ వేకెంట్ టీచర్ పోస్ట్ వేసారా, 11,000 వేసారు. మీరు ప్రామిస్ చేసింది ఏంటి 20,000 చేంజ్, మరి 11,000 వేస్తే అది ఆల్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు మళ్ళీ 6,000 వేస్తున్నారు. అంటే మీరు చెప్పిన మెగా డిఎస్సి 11,000 అని ముందే చెప్తే బాగుండేది కదా. మీరు ఎందుకు ఈ మేనిఫెస్టో తప్ప, ఇది ఒక పాయింట్ మేడం. అన్న మీరు కౌంటర్ చేయక ముందుకు నేను ఇంకా చెప్పేది ఉందన్న ప్లీజ్. మీరు చెప్పిన అన్ని పాయింట్స్ నేను రేజ్ చేయాలి, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు వాయిదాలు అని చెప్పేసి ఇవన్నీ ఎట్లా ఫీల్ అవుతాయి, ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతాయని అన్నారు. అంటే నేను ఇందాక మీకు ప్రతి ఒక్క షెడ్యూల్ నేను చెప్తానన్నా, నేనే రాసాను ఎగ్జామ్స్. నేను ఒక 2 రోజుల ముందు ఇక్కడ హాల్ టికెట్స్ తీసుకొచ్చి ప్రజలకు చెప్పాను, ఎవరైతే చూసే వాళ్ళు చెప్పాను. ఎన్ని ఎగ్జామ్స్ రాసారన్నా ఇదంతా షెడ్యూల్. టెట్ ఎగ్జామ్ ఏమో 20 నుండి 2 జూన్ వరకు ఉంటుంది. 6 రోజుల తర్వాత గ్రూప్ 1 ఉంటుంది, 14 days తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఉంటుంది, మళ్ళీ 2 రోజులకే డిఏఓ ఉంటుంది, మళ్ళీ 8 రోజులకే సీటెట్ ఉంటుంది, ఒక్క రోజులోనే ఎంఏడ్ ఉంటుంది, ఆ ఒక్క రోజు తర్వాత నేను మళ్ళీ డిఎస్సి రాయాలి. అంటే ఒక 45 రోజుల వ్యవధిలో మీరు 7 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 8వ ఎగ్జామ్కి నేను రేపు సిద్ధమవుతున్నాను. అంటే మీరు మనశ్శాంతి లేకుండా ఫిల్ చేయాలి కాబట్టి గ్యాప్ ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే మేము ఇట్లనేనా మా ఎట్లా ఫిల్ చేయాలి మా ప్రామిస్లను మీరు అన్నప్పుడు, అంటే ఫిల్ చేసే క్రమానికి ఒక నిబద్ధత ఉండదా మాకు? మీరు ప్రామిస్ చేసిన విధంగా ఎప్పుడైతే మీరు పవర్లో రాకముందుకు మీరు ప్రామిస్ చేసిన విధంగా మాకు సమయం ఇవ్వకుండా ఇట్లాగే అన్ని డేట్స్ని కుక్కి మాకు ఇట్లా అంటే మెంటల్ పీస్ లేకుండా చదువుకోమని చెప్తే మేము ఏ ఎగ్జామ్ కని చదవాలి, ఎలా మేము జాబ్ తెచ్చుకోవాలి? ఒక నిమిషం మేడం. తెలంగాణలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలు 26,000 పాఠశాలలు ఉన్నాయి జనరల్గా. ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ హయాంలో కూడా మొత్తం కూడా స్కూళ్ళను ఒకవైపు ధ్వంసం చేస్తున్నట్టు వచ్చిన తరుణంలో మేజర్గా ఏంటంటే ప్రభుత్వం ఒక ప్రధానమైన ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేయాలనేది ఒక ప్రధానమైన ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇలా 11,000 పోస్టులు ఇవాళ భర్తీ చేస్తూ ఉంది మేడం ప్రభుత్వం. భర్తీ చేస్తే ఏంటంటే ఇవాళ ఆగస్టులో కనుక మనం ఈ జూలై
18 నుంచి రేపటి నుంచి ఆగస్టు వరకు కనుక ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయితే మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ గ్రూప్ 2 ఉంటాయి, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ విద్యార్థులకు ఏంటంటే మనకు డిసెంబర్ వరకు ఈ పాత నోటిఫికేషన్లు ఏదైతే మొత్తం కూడా ఫిల్ఫిల్ చేస్తే నెక్స్ట్ మనకు ఒక జాబ్ క్యాలెండర్ వస్తాయి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ద్వారానే ప్రభుత్వం మొత్తం కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతా ఉంది. ఒకటి నేను అంటా ఉన్నా, ఎందుకంటే వీళ్ళు అంటా ఉన్నారు మెగా డిఎస్ అని. ఇప్పుడు ఈ 11,000 పోస్టులు మనం భర్తీ చేస్తే మళ్ళీ తిరిగి ఏ ఖాళీలు ఉన్నాయో కూడా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అది దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్స్, మీరు దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు అది మీరు 11,000కి ఇప్పుడు ఇచ్చారు కదన్నా. గత ప్రభుత్వం వేసిన 5,000 పోస్టుల్లో 17 జిల్లాలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అన్న ఎప్పుడైనా కానీ ఎస్జిటి పోస్ట్ ప్రైమరీ పిల్లలకు చెప్పే వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి ఏ నోటిఫికేషన్ లో అయినా డిఎస్సిలో. నా కన్సర్న్ వినాలి కదా, మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను నేను. మీరు చెప్తున్నారు నా కన్సర్న్ వినండి కదా, నేను స్టూడెంట్ని, నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి దయచేసి, ఇక్కడికి వచ్చినారు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు వేసిన సమయంలో 17 జిల్లాలకి పైగా 0 పోస్టులు ఉన్నాయన్న చాలా సబ్జెక్ట్స్కి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ముఖ్యంగా, బయాలజీ సబ్జెక్ట్కున్న సోషల్కే అక్కడొకటి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి ఇంకా లాంగ్వేజ్ పండిట్స్కి చాలా తక్కువ ఉండేది. 17 జిల్లాలకు పైన 0 పోస్టులు ఉండేవి. అది వద్దని చెప్పేసి మన ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు 11,000 వేసామన్నారు, సంతోషం. ఈ 11,000 తక్కువ అయ్యాయి, మాకు మీరు ప్రామిస్ చేసిన 25,000 ఇస్తానన్నారు కదా, మమ్మల్ని మోసం చేశారని మిమ్మల్ని ఎక్కడ తిరగబడలేదు. మాకు ఉన్న పోస్టుల కోసమే తగిన సమయం ఇవ్వండి, రాస్తామని చెప్పాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 11,000లో మిస్ అయితే, ఎందుకంటే 29కి ఎగ్జామ్ హాస్టల్ వెల్ఫేర్ రాసిన నేను ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాయాలి అంటే మధ్యలో 18 days ఉంది. ఒక డిఎస్సి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే నేను సోషల్కి రాస్తున్నాను, 8 ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి మేడం. నేను ఫస్ట్ ఇయర్వి 4, సెకండ్ ఇయర్వి 4, ఇంటర్మీడియట్ది ఇంత లావు ఉంటుందండి. కనీసం ఈ మొబైల్కి ఒక 3 అంతలు ఉంటుంది, కనీసం 4 అంతలు ఉంటుంది. అలాంటివి నేను 4 టెక్స్ట్ బుక్స్ చదవాలి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సోషల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి స్కూల్వి. ఓకేనా? ఇది అన్న నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో ఇది మేము రైట్ డెసిషన్ తీసుకున్నామని అంటున్నారో వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కనీసం 6th నుంచి 10th వరకు చదివి ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయగలిగితే చలో దేనికంటే దానుకుంటాం అన్నాం మేము. అది ఫస్ట్ థింగ్. ఇంతకుముందుకు అన్నగారు ఏమన్నారంటే వాయిదాలు వేస్తే ఫిల్ కావన్నారు కదా, ఇలా వాయిదాలు వేసి ఇట్లా స్ట్రెస్ చేస్తే మేము ఎట్లాగ రాయలేమన్నా. ఇంకొకటి, అందరూ మా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తున్నారు ఇది వాయిదా వేయొద్దు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మీ ఎమ్మెల్సీయే కదా, కాంగ్రెస్ పార్టీ నుండే కదా, పోల్ పెడితే ఎంతమంది పెట్టారు? 30,000 పైన మంది ఓటింగ్ చేశారు. మోర్ దాన్ 80% మాకు డిఎస్సి వాయిదా కావాలి, 3 నెలల సమయం కావాలి అని కరాఖండిగా పోల్లో వేశారు. మరి అంటే మీ ఛానల్లో పెట్టిందే రాంగ్ అని చెప్తున్నారా? అదే ఒకటే కాదు, నేను కావాలంటే ఇప్పటికిప్పుడు మీకు 10 ఛానల్లో నేను పోల్స్ తీసి పెడతాను. ఏ ఒక్క దాంట్లో 80% కంటే తక్కువ ఉంటే నేను అగ్రీ అవుతాను. అన్న చెప్పిన దానికి నేను అగ్రీ అవుతాను. అన్న మీరు ఇంకొక మాట అన్నారు, పేద పిల్లలు. మేడం ఇది ఒక్క మాట మేడం, అంటే మెజారిటీ లక్షలో ఒకరితో మాట్లాడాలి అభిప్రాయం కన్సిడర్ చేద్దాం. ఒక్క నిమిషం, అరే విషయం తెలుసుకో.